పరిశుద్ధుడా, మరొకసారి నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. ప్రతి విధమైన అభ్యంతరమును, దుష్ట ఆటంకములను, అపవాది కార్యములను, అడ్డగిస్తున్న ప్రతి అంధకార దుష్ట ప్రభావమును నజరేయుడైన యేసు నామములో అడ్డు తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈరోజు నీ సిలువ కార్యం నీ బిడ్డలందరి జీవితాల్లో బలముగా ప్రభావితము చేయునట్లుగా నీ కార్యం జరిగించి మీరు మహిమ పొందండి. యేసయ్యా నాతో మాట్లాడయ్యా. ఇంకొంచెం గట్టిగా, యేసయ్యా నాతో మాట్లాడయ్యా. కానుకలు అర్పించిన నీ బిడ్డలందరినీ పేరు పేరును ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. చెప్పండి గట్టిగా ఆమేన్. అందరూ కూర్చోండి. కొద్ది సమయమే యోహాను సువార్త 19వ అధ్యాయం. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని మాటలు విందాం. సెల్ ఫోన్స్ ఆఫ్ చేసుకోండి. మీ పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోండి. నీ మనసు అటు ఇటు కాకుండా వాక్యం అందే లక్ష్యం ఉంచాలని మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 29-30 వచనాలు. చిరకలో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. అందరూ తలలు పైకెత్తండి. నా వైపే మీ మనసు పెట్టండి. ప్రభువైన యేసు క్రీస్తు పొందిన శ్రమ అది వర్ణనకు అందదు. ఎందుకంటే యేసు ప్రభుని హింసించిన సైనికులు మానవత్వం కలిగి ఏదో కొట్టాలి, మా డ్యూటీ కనుక కొట్టిన సందర్భాలు కావు. సాతాను తానే నేరుగా కాన్ఫ్లిక్ట్ అయ్యాడు, సైనికుల్లో దూరాడు. సాతాను తన కసి, తన పగ, తన ద్వేషమంతా వ్యక్తపరచున్నట్లుగా ఒక్కొక్క సైనికునిలోండి సాతాను తానే క్రీస్తుని హింసించాడు. ఏ బోధకుడు దాన్ని వర్ణించలేడు, బోధించలేడు. ఏ పాటగాడు కూడా యేసు ప్రభు శిలువ శ్రమలను పాటగా పాడి చూపించలేడు. ఏ కవి కూడా తన కవిత్వంలో ప్రదర్శించలేడు. ఏ బోధకుడు కూడా తన బోధలో వర్ణించలేడు. అందరికీ ఏమాత్రం కనీసం ఊహ కూడా అందనంతగా నా ప్రభు కల్వరి శిలువలో శ్రమ నొంది మన కొరకు సమస్త వేదన సహించాడు. ఒక్కసారి 2 చేతులెత్తి యేసయ్యా స్తోత్రం అంటారా? ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అనేక సార్లు ప్రభుని చంపే ప్రయత్నం చేశారు, కొండ మీద నుంచి తోసే ప్రయత్నం చేశారు, రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. అలాంటి మరణానికి ప్రభు అప్పగించుకోలేదు. శిలువ మరణ అమానుష్యమైన, ఆవేదనకరమైన, ఏ మాత్రం తట్టుకోలేని పరిస్థితుల్లో తల్లడిల్లిపోయే ఆ భయంకరమైన శ్రమకి యేసయ్య ఎందుకు అప్పగించుకున్నాడు? వాట్ వాస్ ద ప్లాన్ ఆఫ్ క్రాస్? వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ క్రాస్? దేవుని మనసులో ఉన్న ప్రణాళిక, శిలువ ప్రణాళిక. ఒక్కసారి మనం లోతులోకి 2 మాటలు మనం ఆలోచిస్తాం. పలుమార్లు పలు రకాల మరణాలు తప్పించుకొని
సిలువ మరణానికి ఎందుకు యేసు ప్రభు అప్పగించుకున్నాడు? ఆ మరణం ద్వారా మనం ఏం పొందబోతున్నాం? వాట్ వాస్ ద ప్రాఫిట్ ఇన్ క్రాస్? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రాస్? సిలువ ప్రభావం, సిలువ ప్రయోజనం, సిలువ ప్రణాళిక, సిలువ పద్ధతి, సిలువ ప్రభంజనం. సిలువలో దేవుడు నా కొరకు నీ కొరకు చేసిన అద్భుతమైన కార్యం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సిలువలో నా ప్రభు చేసిన కార్యాలలో ఒక అద్భుతమైన కార్యం. ఆ మరణాన్ని ప్రభు ఎందుకు కోరుకున్నాడు? సిలువ 2 భాగాలు, ఒకటి అడ్డుకొయ్య, 2 నిలువు కొయ్య. అడ్డుకొయ్య మ్యాథమెటిక్స్లో మైనస్ అంటారు, తీసివేత. నిలువు కొయ్య పైనుండి దిగి వచ్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి సాదృశ్యం. అడ్డుకొయ్య నీకు నాకు మనందరికీ సాదృశ్యం. అడ్డుకొయ్య ఒక ప్లాంక్, హారిజంటల్ వుడెన్ ప్లాంక్, ద సింబల్ ఆఫ్ మైనస్. మన జీవితంలో ఏమి తీసివేయబడింది? ఆదిలో దేవుడు మానవుని చేసినప్పుడు అతనికి 7 శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. 7 గ్రేట్ బ్లెస్సింగ్స్. నిత్య జీవం, నిత్య మహిమ, నిత్య అక్షయత, దేవునితో నడిచే అనుభవం, దేవుని తాకి కూడా మరణం అవ్వకుండా తాకి ఆయనతో సహజీవనం చేయగలిగిన అద్భుతమైన అనుభూతి, సమాధానం, దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవం, దేవునితో నేరుగా మాట్లాడగలిగిన సాధ్యం. ఇవన్నీ దేవుడు ఆదాములకు ఇచ్చాడు. ప్రతిరోజు దేవుడు సమీపింపరాని తేజస్సులోంచి దిగి వచ్చి ఏదైనా తోటలోకి దిగితే ఎవ్రీ డే దేర్ వాజ్ అన్ కన్వర్సేషన్, దేర్ వాజ్ అన్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. రోజు నడిచేవారు, కలిసి నడిచేవారు. అంత గొప్ప భాగ్యం. ఒకనాడు సాతానికి లోబడ్డాడు. దేవుడు అన్నాడు, సాతాన్ని లోపరుచుకో, సబ్డ్యూ హిమ్, వాణ్ణి లోపరుచుకో. సాతానికి లోపరుచుకోగలిగిన శక్తి, కృప, వరం దేవుడు ఆదాంకి ఆల్రెడీ ఇచ్చాడు. వినియోగించలేదు. లోపరుచుకోవలసిన వాడు లోబడ్డాడు. లొంగ తీసుకోవలసిన వాడు లొంగిపోయాడు. ఆ రోజు ఏం జరిగింది? తనకివ్వబడిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు అన్ని మైనస్, తీసివేయబడింది. మహిమ పోయింది. ఈ లాస్ట్ గాడ్స్ గ్లోరీ. వారు వేసుకున్న వస్త్రాలు ఇలాంటి బట్ట కాదు, ఏ బట్ట కాదు, సాక్షాత్తు మహిమ. ఆ పొర, మహిమ తెర, ప్రకాశవంతమైన ఒక రేస్. ఇట్ వాజన్ లైక్ అల్ట్రా బీమ్. శరీరం చుట్టూ కప్పిందట్లాగా. ఆ మహిమలో నుంచి మానవుడు చూసేవాడు, ఆ మహిమలోంచి మానవుడు మాట్లాడేవాడు. వారి శరీరంలో ఎలాంటి బట్ట లేకపోయినా వారిని చుట్టిన మహిమగల పొర వారి కంటికి కనబడింది. వారు ఏ పాపం ఏనాడు చూడలేదు. ఆ రోజుల్లో దేవుడు చేసిన అద్భుతమైన క్రియ, పాపాన్ని చూడగలిగిన కన్నులు దేవుడు మూసాడు, దేవుని చూడగలిగిన కన్నులు మాత్రం దేవుడు తెరిచి ఆదాంకి వరముగా ఇచ్చాడు. కానీ సాతాను వానిని లోపరుచుకొని, వానిని లొంగదీసి గుడ్డివానిగా చేసేసాడు. He became blind. He became a dead man. దేవుని చూసే కళ్ళు పోయాయి, పాపాన్ని చూసే కళ్ళు మానవునికి వచ్చింది. ఆ రోజు దేవుని చూడలేక పారిపోయాడు. ఆయన దేవుని చూడలేడు. ఆ రోజు నుంచి శాసనం, ఆ దేవుని చూసి బట్ట కట్టగలిగిన నరుడు ఎవడు? హూ కెన్ ఫేస్ గాడ్
ఎవరు దేవుని చూడగలరు? చూడలేరు. మానవుని పాప సంఖ్యలు మానవునికి వేసి ఈడ్చుకొని వెళ్ళిపోయింది, దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు మానవుడు దేవుని చూడలేని గుడ్డివాడైపోయాడు. మహిమ పోయింది, సమాధానం పోయింది. దేవుడు మానవుని నిరంతర జీవిగా చేశాడు. కొంతకాలం బతికి చచ్చిపో అనలేదు. ఎప్పటికీ చావడు మానవుడు. ఇటర్నల్ బీయింగ్. There was no death in God's creation. నిత్య జీవము గల వానిగా దేవుడు ఆదాముని చేశాడు. కానీ పాపము చేయటం వలన నిత్య జీవం పోయింది, అక్షయత పోయింది, దేవునితో నడిచే భాగ్యం పోయింది, దేవుని తాకే అనుభవం పోయింది. He lost everything. Everything was minus. కానీ ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు మైనస్లో ఉండడం ఇష్టం లేక నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిలువు కొయ్యగా వచ్చి, మైనస్ లాంటి నీ జీవితాన్ని నిలువు కొయ్యగా వచ్చి క్రాస్ చేసి ఒక ప్లస్గా నీ జీవితాన్ని ఆశీర్వదించేశాడు. చవలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మైనస్ ఏమైపోయిందంటే ప్లస్ అయిపోయింది. సిలువలో జరిగిన కార్యం ఇది. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది? కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా, మొదటి ఆదాము వలన నువ్వు ఏమేమి మైనస్ అయిపోయావో, కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా అన్ని ప్లస్ అవ్వడం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు. He gave you the eternal life. నీ ఆత్మకి చావు లేదు. ఈ లోకంలో నీ శరీరం రాలిపోయినా, మరణించిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఇట్స్ అన్ ఇటర్నల్ లైఫ్. సంఘానికి మహిమ ఇచ్చాడు. అంతేకాదండి, శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఏ కంటిని సాతాను మూసాడో ఆ కంటిని మరలా తెరవాలని, ఏ కళ్ళు మూయబడి ఉందో ఆ కళ్ళు తెరవాలని, పాపం వల్ల ఏ కళ్ళు తెరవబడిందో ఆ కళ్ళను మూయాలి. యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. చవలు కొట్టండి సార్ గట్టిగా. బైబిల్లో రాయబడిన మాట. ఇట్స్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్. గుడ్డివారు చూడవలనని, చూసేవారు గుడ్డివారు కావాలననే తీర్పు నిమిత్తం యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అని బైబిల్లో సెలవిస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాఫిట్ ఆఫ్ క్రాస్, సిలువలో ఉన్న లాభం, ప్రయోజనం ఏమిటయ్యానంటే, ఆదాము ద్వారా పోగొట్టుకున్న నష్టాలన్నీ కూడా కడపటి ఆదామైన యేసు ద్వారా నువ్వు పొందగలవు. అది ఎక్కడో తెలుసా? కలువరి సిలువ యొద్ద. చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట విజ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి మరలా చదువుదామా? యోహాను సువార్త 19:30. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని, అందరూ నా వైపు చూడండి, నేను చెప్పినట్టు చెప్పండి. యేసు ఆ చిరకను పుచ్చుకొని, అందరూ మాట్లాడండి గట్టిగా, పుచ్చుకొని. ఇంకొంచెం మంచిగా చెప్పగలరు, అందరు చెప్పగలరు. వెనక నుండి అందరు చెప్పాలి. పుచ్చుకొని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వాక్యం. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాడు. రుచి చూశాడు కానీ త్రాగలేదు, పుచ్చుకొనలేదు. అందరూ చెప్పండి అన్నమాట గట్టిగా చెప్పాలి అందరూ, ఇంకా గట్టిగా.
ఓకే, ఒక వాక్య భాగంలో పుచ్చుకొనేను అని రాస్తుంటుంది, రెండవ వాక్య భాగంలో పుచ్చుకోలేదు. ఇంతకీ యేసయ్య పుచ్చుకున్నాడా పుచ్చుకోలేదా? కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఈ మాటను పాయింట్అవుట్ చేస్తారు, మీ బైబిల్ తప్పు అంటారు. There's lot of controversies in these two verses. అయితే సత్యం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుకి 2 సార్లు చెరక త్రాగనిచ్చారు, 2 times. తెలుగులో మీకు ఆ ట్రాన్స్లేషన్లో కొంచెం తేడా ఉంటుంది. ఒకసారి యేసు ప్రభు త్రాగలేదు, ఒకసారి ప్రభు తాగాడు. మొదటిసారి ఇచ్చినప్పుడు ఎందుకు తాగలేదు, తర్వాత ఎందుకు తాగాడు? తాగని సందర్భాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇప్పుడు చదివిన వాక్య భాగం 34వ వచనం. ఇంగ్లీష్ బైబిల్ ఉంది అక్కడ, ఇంగ్లీష్ బైబిల్. ఓకే, అందరు తలలు పైకెత్తండి. మరొకసారి చదవండి ఆ మాటని, నా వైపు చూడండి అందరూ, చదవమ్మా. ఇంగ్లీష్. They gave him vinegar mingled with gall. G-A-L-L, gall. Mingled, mixed with gall. అందరు తలల పైకి ఎత్తండి. గ్యాల్, గ్యాల్ అనే పదం ఇట్స్ అన్ పాయిజనస్ రూట్. అది ఒక మరణకరమైన కృత్రిమం. మీరు మాటకు అర్థం కావాలంటే, యేసు ప్రభుకి పాయిజన్, దే గేవ్ హిమ్ గ్యాల్. దీనికి కారణం ఏంటంటే ఇట్స్ అన్ మర్సీ డెత్. కొన్నిసార్లు కొంతమంది పడకలో ఆ నొప్పి బాధ తట్టుకోలేక గిలగిల కొట్టుకుంటారు, అల్లాడిపోతుంటారు, ఎవరేం చేయలేని పరిస్థితి. ఆ మనిషి కొట్టుకొలాడుతుంటే, ఆ తట్టుకోలేక కేకలు వేస్తుంటే, బ్రతికి కూడా ప్రయోజనం లేని పరిస్థితుల్లో మర్సీ కిల్లింగ్ అంటారు. ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఇట్స్ అన్ స్లో పాయిజన్. అది శరీరంలోకి వెళ్ళి విషమై చనిపోతాడు. ప్రయోజనం ఏమీ లేనప్పుడు ఆ వ్యక్తిని అలా మర్సీ కిల్లింగ్, చంపేస్తారు. యేసు ప్రభు యొక్క బాధ ఇంతంత కాదు. ఆ బాధ చూసి కొంతమంది తట్టుకోలేని పరిస్థితుల్లో అతనికి గ్యాల్ వేసిన ఒక వినిగర్ కలిపి ఇస్తారు. దాన్ని టేస్ట్ చేస్తారు. నాలుకలా తాకిన వెంటనే సుర్రుమన్నది. ప్రభు గ్రహించాడు, ఇట్స్ అన్ పాయిజన్, ఐ షుడ్ నాట్ డ్రింక్. వై? ఇంతకీ అసలు ఆ పాయిజన్ బయలు ఎక్కడ రాస్తుందో మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం తీయండి అందరూ, 29వ అధ్యాయం, డ్యూట్రానమీ 29:18. ఆ జనముల దేవతలను పూజించుటకు, ఓకే అదే చదవండి త్వరగా. మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయములను, పురుషుడే కాని స్త్రీయే కాని కుటుంబమే కాని, దేవుని యొద్ద నుండి తొలగిపోయేవారు, కుటుంబమే కాని గోత్రమే కాని నేడు మీలో ఉండకుండానట్లును మరణకరమైన దుష్కృత్యము. దాన్ని మరలా ఒకసారి ఇంగ్లీష్లో చదువుతారా? 29:18 డ్యూట్రానమీ. A root that beareth gall. A root, వేరు, gall, poison, which bears poison.
దే గేవ్ హిమ్ యాజ్ అన్ మర్సీ కిల్లింగ్. కానీ ప్రభు దాని రుచి చూసి వెంటనే వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు తెలుసా? ఎందుకు తాగలేదో తెలుసా? నేను పొందవలసిన శ్రమలన్నీ కూడా ఈ శరీరంలో నేను సంపూర్ణంగా అనుభవించవలసి ఉంది. ఐ హ్యావ్ టు సఫర్ కంప్లీట్లీ, పర్ఫెక్ట్లీ. నాకు నెమ్మదొద్దు, నాకు ఆదరణ వద్దు. ఈ సమయంలో I have to go through this painful suffering. సంపూర్ణంగా ఈ శ్రమలన్నీ కూడా నా శరీరంలో అనుభవించవలసి ఉంది. అది తాగి ఉంటే నెమ్మదిగా క్రమక్రమంగా అలాగునే తలవాల్చేవాడు. అలాంటి పరిస్థితి నా ప్రభు అంగీకరించలేదు. సిలువ నేర్పిస్తున్న గొప్ప పాఠం, నువ్వు తట్టుకోలేని పాఠం. ఆత్మీయ స్థాయిలో ఉన్నత స్థాయి ఎదిగిన వారు తప్ప మిగతా వారు ఎవ్వరు అంగీకరించలేని ఒక ఉన్నతమైన పాఠం. ఏమిటా పాఠం? ప్రభు నీకు ఇచ్చిన శ్రమ, బాధ తగ్గించకుండా, వద్దనకుండా, నా వల్ల కాదనకుండా, నేను భరించలేనని చెప్పి తిరగబాటు చేయకుండా, నీ కొరకు నియమించబడిన శ్రమ అంతయు సంతోషంగా నువ్వు అంగీకరించగలవా? దిస్ ఇస్ ద గ్రేట్ లెసన్ ఫ్రమ్ ద క్రాస్. నా ప్రభు వద్దనలేదు. లెట్ మీ సఫర్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, వద్దు ప్రభా, ఈ శ్రమ వద్దయ్యా, తొందరగా తగ్గించేసయ్యా. మనము మన శరీరంలో నెమ్మది పొందటానికి మనం ప్రయత్నం చేస్తాం. వెన్ గాడ్ అలౌడ్, పౌలు గారు ప్రభువా తీసేయ్యా, తీసేయ్యా, తీసేయ్యా ముమ్మారు ప్రార్థన చేశాడు. దట్ వాస్ గాడ్స్ విల్ ఇన్ హిమ్. కొన్నిసార్లు అలాంటి శ్రమ, బాధ దేవుడు అనుమతిస్తాడు. యూ హ్యావ్ టు గో. దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్ లెఫ్ట్ ఫర్ యూ. ప్రియులారా, ఇది ఒక ఆధ్యాత్మికమైన సత్యం. కొన్నిసార్లు నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు నీ ఇంటి వారు నిన్ను బాధిస్తారు. God allows them. వారికి ఇంకా రక్షణ ఇవ్వకుండా, వారు ప్రభులోకి రాకుండా, వారికి మూర్ఖత్వం, కఠినత్వం ఇచ్చి వారి ద్వారా నీకు శ్రమ కలిగిస్తాడు. యూ హ్యావ్ టు గో. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే ఇంటి వారందరూ నమ్ముకోరు. తండ్రి కుమారుని అప్పగిస్తాడట, కొడుకు తండ్రిని అప్పగించేసే కాలాలు కూడా వస్తాయట యేసు ప్రభు కొరకు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ ఒక మంచి మాట మీరు నేర్చుకుంటారా? యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఆ చేదు నోట పెట్టినప్పుడు, ఆ చేదు సెకండ్ టైం ఆ చేదు తాగాడు. దేర్ వాజ్ నో పాయిజన్, జస్ట్ అ వినిగర్. ఇట్ వాజ్ నాట్ మిక్స్డ్ విత్ గ్యాల్. పాయిజన్తో కలపబడలేదు, కేవలం వినిగర్ ఇచ్చారు. చేదు, వెరీ బిటర్. అది తాగాడు. ఆ సమయంలో ఎందుకు తాగాడో తెలుసా? అది ముందుగానే రాయబడింది. దట్ వాజంట్ ప్రాఫెసీ, దట్ వాజంట్ గాడ్స్ విల్. అది తన పట్ల, తన విషయంలో దేవుని చిత్తం అలాగుండింది. చేదు తాగవలసిన సందర్భం ఒకటి ముందుగానే దేవుడు ప్రవచనంలో రాసి పెట్టాడు. సో ఇక్కడ లేఖనాలు నెరవేరునట్లుగా ఆయన చేదును తీసుకున్నాడు. ఒక సంగతిని మీరు గుర్తుపడతారా, ఆలోచిస్తారా? యేసు ప్రభు సిలువలో నెమ్మదిగా ఉన్నాడా? ఏదో 2 దెబ్బలు తగిలి మామూలుగా ఉన్నాడా? ఆయన బాధ, ఆయన దుఃఖం, గుండె కోత, అవమానం, ఆ శిక్ష, ఉగ్రులై అతని బాధించిన ఆ సందర్భం, చర్మము పీక్కొని మాంసం అంతా బయటికి లాగేస్తుంటే, ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే తట్టుకోలేక తల్లడిల్లిపోయిన సందర్భాలు. ఒంట్లో ఒక్క చుక్క రక్తం లేదు. రక్తం లేకుండా ఊపిరి ఆడని పరిస్థితుల్లో అల్లాడిపోతున్న సమయం అది. ఓ ప్రక్కన తలలో ముళ్ళు గుచ్చుకుంది, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్న 1 గంట సేపు నీకు జ్వరం వస్తుంది.
6 అంగుళాల ముళ్ళు, విషపూరితమైన ముళ్ళు కణితలో దిగిపోయి అది మాంసాన్ని అలాగో లోపల అలా గెలుకుతుంది. కర్ర తీసుకొని ఆ కిరీటాన్ని, ముళ్ళతో ఉన్న ఆ మకుటాన్ని పెటాలు కొడుతున్నప్పుడు లోపల ఆ ముళ్ళు ఎలా ఆడి ఉంటుంది, ఆడినప్పుడు ఆ బాధ ఎంత ఉంటుంది, ఎంత శిక్ష అనుభవించాడు ప్రభు, ఎంత ఆవేదన అనుభవించాడు. తనతో కూడిన ప్రియులందరూ చెదిరిపోయారు, అదొక బాధ. సామాన్యులు వచ్చి ముఖాన్న ఉమ్మి వేశారు. ఉమ్మి వేసింది ఒక్కడు కాదు, ఒక్క వ్యక్తి వచ్చి అలా ఉమ్మి వేయలేదు. కొందరు బైబిల్ సెలవిస్తుంది, కొందరు వచ్చి ముఖాన ఊశారట. ఎంత అవమానం! మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివని తుప్పర్లు పడితే చాలా ఫీల్ అయిపోతాం. మాట్లాడుతున్నప్పుడు వాంటెడ్గా చేయని కార్యక్రమాలు కూడా ఎంత బాధ, ఎంత ఆవేదన అది. అలాంటి బాధకరమైన సిచ్యువేషన్లో తన మైండ్ ఎక్కడుందో తెలుసా? వాక్యం నెరవేర్చాలి, నన్ను గూర్చి రాయబడిన మాట నేను నెరవేర్చాలి అని ఆ బాధలో కూడా, నెమ్మది లేని ఆ పరిస్థితుల్లో కూడా లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన చేదు పుచ్చుకున్నాడు. యేసయ్య ప్రశ్నిస్తే, నాకు నా బాధ ముఖ్యం కాదు, దేవుని చిత్తం నెరవేర్చడమే ముఖ్యం. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. చెప్పండి స్తోత్రం, చెప్పండి గట్టిగా, చెప్పండి హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. నా దోషమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నా దోషమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నలిగి కరిగి పోతివా, రూపములేని వానిగా, నలిగి కరిగి పోతివా, రూపములేని వానిగా, దోషుల నడుమా మరణించినావా, దోషుల నడుమా మరణించినావా, దోషములేని వాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై, దోషములేని వాడా. యేసు ప్రభుని ఘోరమైన నేర చరిత్ర గల వారితో సమానంగా సిలువ వేశారు. వాళ్ళిద్దరు దొంగలు, దుర్మార్గులు, వాళ్ళతో సమానంగా సిలువ వేశారు ప్రభుని. వాళ్ళ ప్రక్కన ఉండడం ఎంత బాధో మీకు తెలుసా? మన కోర్టులో నేను చేతులు కట్టుకుని నిలబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఎంత బాధ అయింది. నేను చేయని నేరం నన్ను కొట్టి నేనే కొట్టినట్లుగా కేసు పెట్టిన సందర్భంలో నేను నిలబడాల్సి వచ్చింది. ఓ ప్రక్కన గుండెల్లో బాధ, దుఃఖం, మరో ప్రక్కన అన్యాయమైన తీర్పు పొందానని, నేరం ఏమీ చేయకుండా శిక్ష, అదొక భయంకరమైన అవమానం అనుభవించాలని, ప్రభు కొరకు ఈ ఘనమైన స్థాయికి దేవుడు నాకు ఇచ్చాడని మరో ప్రక్కన కారులో కూర్చొని దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. నేను బాధ కలిగిన వెంటనే ఈ పాఠం దేవుడు నాకు నేర్పించాడు. అన్యాయమైన తీర్పు నేను పొందినప్పుడు నేను మౌనంగా నిలబడ్డాను, తల వంచాను. రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు మౌనంగా ఉన్నాను. ఆ మాట, ఆ సందర్భం ప్రభు గుర్తు చేశాడు. ప్రభునందు ఆత్మలో ఆనందించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ఒక్క సందర్భం కాదు, అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నేరం చేయనప్పుడు, నీ తప్పు ఏమీ లేనప్పుడు, నీ మీద ప్రజలు అనవసరంగా మాట్లాడినప్పుడు మౌనంగా తల వంచగలవా? అదే సిలువ.
నేరం చేయనప్పుడు వాయిస్ పెద్దగా లేస్తాయి. నేరం చేసినప్పుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటారు, కానీ నేరం చేయనప్పుడు ఆ బాధ నింద వచ్చిన వెంటనే రివోల్ట్ అయిపోతాం, స్వరమెత్తి మాట్లాడేస్తాం. యేసు ప్రభు ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా లేఖనం నెరవేర్చాలి. అంత బాధలో నువ్వే ఉన్నప్పుడు వాక్యం నెరవేర్చాల్సిన సమయం అది. ప్రభుని ప్రశ్నిస్తే ఎంత బాధ అయినా ఎంత దుఃఖమైనా వాక్యం నెరవేర్చే విషయంలో పొరపాటున నిర్లక్ష్యం చేయరాదు. అందరూ చేతులెత్తి ఆమేనండి. ఈ రోజున మనసు బాధగా ఉంటే చర్చికి రారు. మనసులో నెమ్మది లేకపోతే మోకాల మీద ఉండి ప్రార్థన చేసే మైండ్ రాదు, ఇంట్రెస్ట్ రాదు. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వనా? అబ్రహాం ఉన్నాడు, తన అధికంగా ప్రేమిస్తున్న ఏకైక కుమార్ని బలిపీఠం మీద పెట్టేశాడు. ఇక కొద్ది క్షణాల్లో తనకు ప్రేమ ప్రపంచమై ఉన్న తన కుమార్ని తన సొంత చేతితో దేవునికి బలి అర్పించే సమయం. అలాంటి సమయం వచ్చినప్పుడు మైండ్లో ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంలో కూడా దేవుని క్రమం, దేవుని కార్యం ఎంత నెమ్మదిగా, ఎంత క్రమంగా చేశాడు. కర్రలను క్రమముగా పేర్చాడు. ఆయన కావాల్సిన బలే కదా. నా మనసు బాధగా ఉంది, ఇవన్నీ చేసే నాకు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ కరెక్ట్గా నేను చేయలేను, ఆయనకు బలి ఇవ్వాలి, టక్కని ఏదో ఒకటి చేసి బలి మీద పెట్టేసి అర్పించలేదు. వాజ్ వెరీ పేషెంట్. చాలా ఓపికతో కర్రలన్నీ క్రమముగా పేర్చాడు, బలిపీఠం క్రమముగా కట్టాడు. అంత బాధలో ఉన్న అబ్రహామా ఈ పని క్రమంగా ఎలా చేయగలిగా? అప్పుడు అబ్రహాం కూడా అంటాడు, నా బాధే, దేవుని పని. నా బాధ విషయమై దేవుని పనికి నేను అడ్డు రాను, దానిని మీరను. దేవుని పని క్రమంగా జరగాల్సిందే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకెంత బాధ అయినా, ఎంత దుఃఖమైనా దేవుని క్రమం ఆగొద్దు, పరిచర్య ఆగొద్దు, నీ మీద పెట్టబడిన బాధ్యత తీసి పక్కన పెట్టొద్దు. అవే ఇవే. నీ బాధ ఎంతైనా సరే నీ బాధ మీద మనసు పెట్టుకొని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కొందరు ఎదగటానికి ఇష్టపడరు, దేవుని కొరకు ముందుకు వచ్చే విషయంలో ముందుకు రారు, ఎందుకంటే మనసులో బాధ. ఈరోజు నాకు పాఠం నేర్చుకోండి, సిలువ పాఠం ఏమిటంటే, నీకెంత బాధ ఉన్నా, ఎంత వేదనైనా, ఎంత నష్టము కలిగినా పర్వాలేదు, దేవుని పని నువ్వు క్రమముగా జరిగించాలి. అందరు చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? చవండి గట్టిగా. యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా నీకు స్తోత్రం. కల్వరి సిలువలో యేసు ప్రభు సమాప్తమని కేక వేశాడు. ఇట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ విక్టరీ. సిలువ ప్రభంజనం. సాతాను ఓడిపోయాడని కనిపెట్టుకొని పండుగ చేసుకుంటుంటే సిలువలో విజయ కేక వేస్తాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. It is not I who has been finished, but the work which the Lord has given me has been furnished fully. నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నేను ముగించాను. అలా ముగించినంత వరకు ఆయన క్షేమముగా మరణమయ్యి మంచి ప్రపోజల్ వచ్చిన తృణీకరించేశాడు. వద్దు, నేను పొందవలసిన శ్రమ పూర్తిగా పొందుతాను. కొంతమంది వాక్య జ్ఞానం లేని వాళ్ళు శరీర బాధ తట్టుకోలేక, ఆవేదన తట్టుకోలేక, ఇంట్లో గొడవ తట్టుకోలేక ఏదో తాగేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రభు నీకు మాదిరిగా ఉన్నాడు. చాలామంది పాయిజన్ తీసుకొని చచ్చిపోవాలనుకుంటారు.
ఇక నేను బ్రతికి ఎందుకు, నేను ఎవరికి ప్రయోజనం లేను, అందరు నన్ను నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, నేను ఎవరికి ప్రయోజనం కాదు, బ్రతికి ఎందుకు అని జీవితంలో సమస్య తట్టుకోలేక, అప్పు బాధ తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక జీవితం చాలించుకోవాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్రతిదానికి వాళ్ళు చస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. ఒక మాట వినండి దేవుని బిడ్డలారా, సస్తే బాగుండు. కొంతమందికి ఊతో పదం, చిన్న సమస్య వస్తే సస్తే బాగుండు. చిన్న బాధలకే సస్తే బాగుంటుందా? ఆ మాట ఇంచుమించు ఎంతమంది అంటుంటారో. నిజంగా మీరు అన్నప్పుడంతా దేవుడు ఆమెను అన్నాడు అనుకోండి, ప్రైజ్ అలా. నాకు రెస్ట్ ఉండదు, ఇక నాకు బయట మీటింగ్స్ అన్నీ ఆగిపోతాయి. బొందలగడ్డ టు చర్చ్ టు మళ్ళీ బొందలగడ్డ, హైదరాబాద్ భాష. సహించాలి, నేను భరించాలి అని చెప్పండి ఒకసారి గట్టిగా, మంచిగా చెప్పండి. ఎంతైనా భరించాలి, ఎంతైనా సహించాలి. నేను ఎప్పుడు ఒక సిలువ ఉపమానం చెప్తూ ఉంటాను. మరలా చెప్పడంలో తప్పేం లేదు. ఒకనికి దేవుడు ఒక సిలువ ఇచ్చాడు. కొంత మోసేసరికి తనకు బరువు అనిపించింది. ప్రభా, ఈ సిలువ చాలా బరువుగుందయ్యా, నువ్వు సెలవైతే నేను కొంచెం కోసుకుంటానయ్యా అన్నాడు. బిడ్డ, నీకు ఇచ్చిన సిలువను మోయాలి, అది నీకు ఇవ్వబడింది, నీ కోట, నా వంతు, నా శరీరమందు నేను భరించవలసిన సిలువ అది అని ప్రభు ప్రసంగం చేస్తే, నా వల్ల కావట్లేదయ్యా, కొంచెం కోస్తానయ్యా అన్నాడు. కానీ నీ ఇష్టం. కొంచెం కోసుకున్నాడు, ఎత్తి చూశాడు, ఇంతకు ముందు కంటే తేలిక అనిపించింది. ఓకే ప్రభు అన్నాడు. ఆ సిలువ మోసుకుంటూ కొంచెం దూరం వెళ్ళాడు. మరలా ఆ సిలువ బరువు అయింది. ప్రభు, ఇది కూడా బరువుగా ఉందయ్యా అన్నాడు. అలా పలుమార్లు కోసుకున్నాడు, సిలువ చిన్నగా చేసుకున్నాడు. ఒకరోజు తన జీవితం ముగించవలసిన సమయం వచ్చింది. పరలోకాన్ని వెళ్ళిపోయే ఆ అద్భుతమైన సందర్భంలో తానున్న రేవులో నుండి పరలోకానికి మధ్యలో ఓ పెద్ద లోయ. ప్రభా, నేను ఎలా రావాలి? చూడు, అటు ఇటు చూడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వారు ఎత్తుకొచ్చిన సిలువని మోసుకొని ఇక్కడికి అక్కడికి అలా పెడితే ఆ సిలువ బ్రిడ్జిగా మారిపోయింది, వంతెనగా మారింది. తాను మోసుకొచ్చిన ఆ సిలువ తనకి పరలోకానికి మార్గమైంది. సో ఈ కొస నుంచి ఆ కొసకి సిలువ పెడితే ఆ సిలువ మీద నుండి తాను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సిలువలో పరిగెత్తుకొని అక్కడికి వెళ్దామంటే తాను నడిచిన తర్వాత సిలువ మాయమైపోయింది. స్తోత్రం. ఇప్పుడు తన సిలువ మాత్రమే ఉంది. అది పెట్టాలని చూస్తే సైజ్ సరిపోలేదు, కట్ చేసేసాడు. ప్రభా, సరిపోలేదయ్యా సిలువ, అద్దరికి చేరలేనయ్యా. వినండి మంచి పాఠం. ఎప్పుడైతే నీ జీవితంలో కష్టాలు వద్దు, శ్రమలు వద్దు, సమస్యలు వద్దు, నాకు ఎప్పుడు హాయిగా ఉండాలి, నా బ్రతుకంతా సుఖంగా ఉండాలి అని సుఖ సౌఖ్యం కోరుకొని యేసు ప్రభుని కేవలం సుఖంగా ఉండాలని నేను నమ్ముకున్నట్లయితే నీకు సిలువ లేదు. నీకు వచ్చిన శ్రమలన్నీ కోసేసుకుంటావు. అలాంటి వారికి పరలోకానికి దారి ఉండదు. బైబిల్లో ఆ మాట ఎంత చక్కగా రాస్తుందో చదువుతారు ఒకసారి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వాక్యం. శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెను. అందరు చేతులు పైకెత్తండి ఒకసారి మనపూర్వకంగా. అందరు చేతులు పైకెత్తారా? చెప్పండి. అనేక శ్రమలు సహించి
అనేక శ్రమలు సహించి అనుభవించి నేను దేవుని రాజ్యంలో చేరవలసి ఉన్నది. అటి కృప నాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమలో నుండి మహిమలో నీకి నన్నీలలో ఎదిగించవా. మహిమలో నుండి మహిమలో నీకి నన్నీలలో ఎదిగించవా. మహిమగల నా యేసు రాజా నీవలే నన్ను మార్చవా. మహిమగల నా యేసు రాజా నీవలే నన్ను మార్చవా. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. కనుక షార్ట్ కట్ ఎప్పుడు వెతకవద్దు. మరణానికి దేవుడు ఎంత ఆయుష్ మీకు ఇచ్చాడో ఆ ఆయుష్లో మీ నెత్తి మీద పెట్టిన ప్రతి బరువు, ప్రతి భారం, ప్రతి బాధ్యత అవశ్యంగా నెరవేర్చిన తరువాత నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. ఆమేన్. ఇట్ ఈస్ ఫినిష్డ్. నువ్వు ఎప్పుడు చెప్తావు ఆ మాట? ఎప్పుడు చెప్పగలవు ఆ మాట? తండ్రి ముగించాను. ఎప్పుడు ముగిస్తావు? ఎలా ముగిస్తావు? ముగిస్తే తప్ప నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. మీకందరూ మనసులో పెట్టుకునే ఒక అద్భుతమైన మాట మీకు రెఫరెన్స్ ఇస్తాను. ప్రతి ఒక్కరు దాన్ని నోట్ చేసుకోండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము విశ్రాంతి పొందాడు. అలాగే ఆయన యొక్క విశ్రాంతిలో ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వాడు కూడా, నీవు కూడా తన కార్యములను ముగించి, నీ పనులను ముగించి విశ్రాంతిలోకి ప్రవేశించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. దేవుడు ఆదిలో 6 రోజులు పని చేసి పని ముగించాక 7వ రోజు విశ్రాంతిలోకి వెళ్ళాడు. యేసు ప్రభు తనకి ఇవ్వబడిన పనులన్నీ ముగించిన తర్వాత విశ్రాంతి అనుభవించాడు. నీవు కూడా అదే మాదిరి దేవుడు ఉంచాడు. నీ పనులన్నిటినీ ముగించాలి. యూ హ్యావ్ టు ఫినిష్ ఎవ్రీ వర్క్ ఇన్ దిస్ వరల్డ్. నో ఫైల్ షుడ్ బి ఇన్ పెండింగ్. నీ వలన జరగవలసిన ఏ పని పెండింగ్లో ఉండకూడదు. యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. కృప అడుక్కోండి. మధ్యాంతరాన మార్గంలో ఉండగానే నువ్వు దేవుని సన్నిధిని వదిలిపెట్టడానికి వీల్లేదు. నీ పని ముగించిన తర్వాత నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అది నీతి మంతుల మరణం. దట్ షుడ్ బి, ఎవ్రీ వర్క్ షుడ్ బి కంప్లీటెడ్. ఆ బాధ్యతను మోయాలి, ఆ బరువును మోయాలి. ఏం పని మనం జరిగించాలి? యేసు ప్రభు తన పని ముగించాడట. మీకు 2 రెఫరెన్స్లు ఇస్తాను. 2 రెఫరెన్స్లు చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14-16. 14 నుండి 16. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును
మాకును మధ్యలో ఉన్న ద్వేషం. అనగా నోట్ చేసుకోండి, ద్వేషం. తర్వాత అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము, విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేయుట చేత, తన శరీరములో కొట్టివేయుట చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయములను ఏకము చేసి ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, దేని ద్వారా శిలువ కార్యం ద్వారా, శిలువ మరణం ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ఫినిష్డ్. దేవుడు ఏమిటి ముగించాడు? ముగించింది ఏమిటి? సిలువలో ఆయన కేక వేస్తూ సమాప్తం అన్నాడు. గట్టి కేక, విజయ కేక. ఏమిటి దేవుడు సిలువలో ముగించాడంటే, నంబర్ 1, మన మధ్యలో ఉన్న ద్వేషం. ఆ గోడ కూల్చేశాడు. ద్వేషం అనే గోడ కూల్చేశాడు. ఫస్ట్ లెసన్, ఏ విశ్వాసి హృదయంలో ఇక మీదట ద్వేషం అనే మాట ఉండకూడదు, రాకూడదు. నువ్వు ఏ వ్యక్తినైనా ద్వేషిస్తే, నువ్వు ఏ వ్యక్తి మీదైనా ద్వేషం పెంచుకుంటే, ఇంకా నీ బ్రతుకులో సిలువ కార్యం జరగలేదు. సిలువ కార్యం జరగకపోతే అసలు నీకు రక్షణ కూడా లేదు. నువ్వు ఆత్మ పొందిన వాడవై ఉండవచ్చు, సంఘంలో క్రమంగా ఉండవచ్చు, నువ్వు సీనియర్గా ఉండవచ్చు, అనేక ఆత్మీయ అనుభవాలు నేర్చుకొని ఉండవచ్చు. కానీ నీలో ద్వేషం ఉంటే, నీలో భేదం ఉంటే, నువ్వు వేరు నేను వేరు అని భేదం, వాళ్ళు వేరు మనం వేరు అనే భేదం, ఇవన్నీ ఈ మాటలో రాస్తుందండి. మధ్య గోడ, వాళ్ళు వేరు మనం వేరు. There should be no groupisms in church. సంఘాల్లో ఏ భేదాలు లేవు. We are all one in Christ. సంఘం అంటే అందరం కలిసి ఒక్క శరీరమై ఉన్నాము. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. హల్లెలూయా. చెప్పండి హుషారుగా. ద్వేషం ఉంటే సిలువ కార్యం ఇంకా నీలో జరగలేదు. భేదాలుంటే ఇంకా సిలువ కార్యం నీలో జరగలేదు. There should be no divisions. నువ్వు వేరు నేను వేరు, నీ కులం వేరు నా కులం వేరు. సంఘాల్లో అలాంటి ప్రస్తావన ఎన్నడూ రాకూడదు. నువ్వు నిజంగా రక్షణ పొందిన విశ్వాసి అయితే నీలో ఆ కుల ప్రస్తావన చంపివేయబడాలి. నేను అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీరు ఏమి తోలు అని అడుగుతుంటారు. ఏమి తోలు అని. ఏం తోలు? అందరికి ఒకే తోలు. కోస్తే రక్తం వస్తుంది, చర్మం తీస్తే లోపల తెల్లగా ఉంటుంది. సేమ్ ఫ్లెష్, సేమ్ స్కిన్, కలర్ తేడా. దేవుడు చేసిన 2 జాతులు, 2 కులాలు, స్త్రీ కులం, పురుష కులం. మనం కులం ప్రస్తావన తీసుకురాకూడదు. ఎందుకంటే సీ ద ఫౌండేషనల్ వర్స్, విశ్వాసికి పునాది. ఒకసారి మరలా మాట చదవండి. అందరూ వింటే చాలు, నా వైపు చూస్తూ వినండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును
అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. చూసారా, ఇద్దరిని, రెండు వర్గాలు, రెండు గుంపులు, రెండు భేదాలు. నీ పార్టీ వేరు, నా పార్టీ వేరు. నీ కులం వేరు, నా కులం వేరు. నీ భాష వేరు, నా భాష వేరు. నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. నీ చదువు వేరు, నా చదువు వేరు. నేనున్న స్థలం వేరు, ఆ హోదా వేరు. నీకున్న హోదా వేరు. నువ్వు నాతో మాట్లాడే నీకు అర్హత నీకు లేదు అని ఎవరిని ఏ విషయంలో మన మధ్యలో భేదాలు రాకూడదు. ఎందుకంటే మనలందరినీ కడిగింది ఒకే రక్తం, మనందరికీ ముద్ర వేయబడింది ఒకే ఆత్మ. మనమందరం ఉన్నది ఒక్క బోధ, మనమందరం ఉన్నది ఒక్క సంఘం, మనమందరం ఉన్నది ఒక్క కట్టడం, మనమందరం ఉన్నది ఒక్క అద్భుతమైన అభిషేకములో ముందుకు సాగుతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హుషారుగా. కనుక సంఘాల్లో ఇలాంటి ప్రస్తావన రాకూడదు. ముఖ్యంగా పెళ్లి సమయంలో వచ్చినప్పుడు రక్షణ పొందని వారు అలాగ ఆశిస్తే దాని గురించి ఏం మాట్లాడట్లేదు. రక్షణ పొందినవారు, నువ్వు దేవుని సన్నిధిలో రక్షణ పొందావా, కులము అనే ప్రస్తావన సంఘంలోనికి తేకూడదు. నువ్వు ఎవరైనా సరే, మనమందరం యాజకులం, రాజు కులం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనమంతా యాజకులం. అంతేగాని మాల, మాదిగ, రెడ్డి, కాపు, ఇంకా ఈ రకరకాల గుంపులు ఏమాత్రం సంఘంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. మనమంతా యేసులో ఒకటి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ద్వేషం పోవాలి. ఎవరిలోనైనా ద్వేషం ఉందా? వాళ్ళని చూస్తే ద్వేషించే మనసు నీకు వచ్చిందా? వాళ్ళ ముఖము చూడకూడదని నిర్ణయం చేసుకున్నావా? గోడ కట్టేశావా? నా ప్రభు కల్వరి శిలువలో గోడ కూల్చేస్తే నువ్వెలా కడతావు? అలా కట్టావే అనుకో, ఆయన పనికి నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నావు. ఆయన అనుకున్నది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. యు ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. నథింగ్ టు డూ విత్ ద లార్డ్. నువ్వు ఎంత తిరుగుబాటు చేస్తున్నావు నీకు తెలుసా? నువ్వు వాక్యానికి ఎంత వ్యతిరేకంగా నడుస్తున్నావు నీకు తెలుసా? ద్వేషిస్తే తప్పేందన్నట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావు అంతే. అది శరీర కార్యం. ద్వేషం అనేది ఒక శరీర కార్యం. అది చావాలి సంఘంలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఒకరు కొట్టారనుకోండి, బాధ, దుఃఖం, వేదన. ఆ వేదనని బేస్ చేసుకొని శరీర ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తావా, ఆత్మీయంగా ప్రవర్తిస్తావా? నిన్ను ఒకరు కొట్టారు, ఏం చేస్తావు? శరీరాన్ని చోటిస్తావా, ఆత్మకి చోటిస్తావా? నీ స్థానంలో యేసయ్య ఉంటే ఏం చేశాడు? When Jesus is in your place, ఒక్కసారి ఊహించి చూడు. నేను ఎవరో వచ్చి కొట్టారు, దెబ్బ తగిలింది. బయట కలిగిన దెబ్బ కంటే లోతులో గుండెల్లో తగిలిన గాయం చాలా పెద్దది. సరిగ్గా ఆ సమయంలో నీ ప్లేస్లో యేసయ్య ఉంటే ఏం చేసేవాడు? ఒక చెంప కొడితే మరో చెంప చూపించమని బోధించేవాడు. ఇంకేం చేసేవాడు? చెంప మీద కొడితే మౌనంగా తల వంచేవాడు. అందుకే నేను చెప్తున్నాను, ప్రథమ స్థాయిలో ఉన్నవారు ఈ బోధ అంగీకరించలేరు. బలవంతులు మాత్రమే, ఆత్మీయులు మాత్రమే ఈ మాట అంగీకరిస్తారు. మిగతా 75% ఎంత శాతమైనా సరే ఈ మాటలు అంగీకరించి పట్టించుకోరు. వినిపించినట్లుగా ఉంటారు. ఆ తర్వాత శరీరం చెప్పినట్లుగా నేను నడుచుకుంటారు. నేను చెప్పే మాట ఇది నా మాట కాదు, సాక్షాత్తు యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు వాంట్ టు బీ అండ్ మై ఫాలోయర్, నన్ను వెంబడించే వాడవైతే, నాతో సహవాసం చేసే వాడవైతే, నీ మీద సిలువ ఉంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? ద్వేషాన్ని సంహరించు. ఫినిష్ ఇట్. కుటుంబంలో ద్వేషం,
అన్నదమ్ముల్లో అక్క చెల్లెల ద్వేషం, భార్యాభర్తల ద్వేషం, అత్త కోడల ద్వేషం, మామాలుల మధ్యలో ద్వేషం, సంఘంలో ద్వేషం, ఆత్మీయుల మధ్యలో ద్వేషం, సేవకుల మధ్యలో ద్వేషం. దాన్ని చంపకపోతే అది ఒక వృక్షంలా పెరిగిపోతుంది. ఆ తర్వాత రక్షణ విషయంలో చేతులారా నువ్వు భ్రష్టత్వాన్ని అనుభవిస్తావు. దట్స్ వెరీ డేంజరస్. దయచేసి నా మాట వినండి, ఎవరిని ద్వేషించకండి. పోయిన ఆదివారం మీకు మంచి పాఠం నేర్చుకున్నారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నేను ఏది చెప్పినా, ఎవరో చెప్పిన మాట మనసులో పెట్టుకొని ఇక్కడ చెప్పను. నెవర్. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు ఇక్కడ జరిగిన విషయాలు ఇక్కడ సరిగ్గా నేను అదే టాపిక్ మాట్లాడతాను. మీరు అనుకుంటారు ఎవరో నాకు చెప్పారని. అలాంటి చెప్పుడు మాటలు వినే పద్ధతి నాకు లేదు. ఆ రోజు నేను ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు నాకు దేవుడు ఏ మెసేజ్ ఇస్తాడో అదే నేను మాట్లాడతాను. దీన్ని మీరు దేవుని మాటగా అంగీకరించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? చెప్పండి గట్టిగా. ద్వేషం ఫినిష్ ఇట్. భేదం తీసేయండి. ఇక అలాంటి ప్రస్తావన మన మధ్యలో రాకూడదు. తర్వాత దేవునితో సమాధానం, అందరితో సమాధానం, తర్వాత ఐక్యత. ఉభయములను దేవుడు ఏం చేశాడు? సిలువ ద్వారా ఒకటి చేశాడు. సో వీఆర్ ఆల్ వన్. చేతులెత్తి ఆమేన్ అంటారా? వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. ఆ తర్వాత దేవుడు సిలువలోంచి ఒక నూతన ధనం, తాజాధనం, నూతనత్వం దేవుడు నాకు ఇచ్చాడు. సిలువ మెసేజ్ ఎప్పుడు నూతనంగా మనల్ని మారుస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవల్ల పరలోకంలో ఆ 24 పెద్దలు, దూతలు పాట పాడతారు. ఏమిటి ఆ పాట అంటే, 7 ముద్రలు విరిచిన యోగ్యుడైన ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు యోగ్యుడవి ఆ మాట చెప్తూ తన రక్తమును బట్టి, ఒకసారి ఆ మాట చూస్తారా? 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో క్రొత్త పాట పాడిరి అనే మాట ఉంటుంది చూడండి ఒకసారి. 5:10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకునిగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఎలుదురని క్రొత్త పాట పాడుదురు. క్రొత్త పాట. ఒకసారి అందరూ మాట అంటారు, క్రొత్త పాట. అందరూ చెప్పాలి గట్టిగా. ఏదండి క్రొత్త పాట? ఏ పాట కొత్తదట? ఏ పాట కొత్తదంటే, వధింపబడ్డావు, రక్తము కార్చావు, ప్రజలను సమస్త వంశం నుంచి విమోచించావు అని క్రొత్త పాట పాడతారు. మనకది పాత పాట. ఎందుకంటే సిలువ కార్యం ఎప్పుడో జరిగిపోయింది, యేసు రక్తం ఎప్పుడో చిందింది. ఒక పాత పాటగా ఫీల్ అవుతా. కానీ పరలోకంలో దేవదూతలు, ఆ పరలోక వాసులు క్రొత్త పాట పాడుతున్నారు. అంటే దట్ సిచ్యువేషన్, దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ న్యూ టు దెమ్. పాఠం ఏంటంటే, పరలోక అనుభవం కలిగిన వారు ఎవరైనా సరే సిలువ కార్యాన్ని ఏనాటికైనా పాతదిగా చూడకూడదు, అది క్రొత్తదిగా ప్రతిరోజును అనుభవించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? నా మాటలు మీకు ఎంత మటుకు అర్థమవుతుందో తెలియట్లేదు. నేను ముగిస్తున్నాను. అందుకే క్రొత్త అనుభవంగా నువ్వు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొలొస్సీలో రాస్తుంది, ధర్మశాస్త్రమును అంతటికి ఒక ముగింపు. పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ, పళ్ళు ఊడగొడితే మరలా ఊడగొట్టిన వాని పళ్ళు మరలా ఊడగొట్టాలి. పిడి గుద్దితే ఎవడు గుద్దినాడో
వాడు మరలా ఆ తన్నులు తినాలి. దట్ వాస్ లా. అవన్నీ దేవుడు సిలువలో ఇట్ ఇస్ ఫినిష్డ్, సమాప్తమైపోయింది. అవన్నీ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. అవన్నీ సమాప్తమైపోయింది. ధర్మశాస్త్రంలో కొనసాగించే చట్టం ఉంది, ఆగిపోయిన చట్టం ఉంది. 2 kinds, ఒకటి టెంపరరీ, ఒకటి పర్మనెంట్. కొన్ని ఆ రోజుల్లో ఇశ్రాయేల్ నడవడికి కట్టడంగా కొన్ని టెంపరరీ చట్టం ఇచ్చాడు. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు కొట్టేయలేదు యేసుప్రభు, నెరవేర్చాడు. నెరవేర్చమని మనలతో అంటాడు. ఆ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దాన్ని కొట్టేశాడా దేవుడు? కొట్టేస్తే పిల్లలందరూ తిరగబడవచ్చు. దట్స్ అన్ ఎగ్జిస్టింగ్ లా. అది ముగించలేదు. ఏది ముగించడో తెలుసా? ఇప్పుడు నువ్వు తప్పు చేసావనుకో, నువ్వు పాపం చేస్తే ఒక పశువుని తీసుకురావాలి ఇక్కడికి, ఒక ఎద్దుని తీసుకురావాలి. ఎద్దు ఎంత ఉంటుందండి? ఒక ఎద్దు 50,000 దాకా ఉంటుంది. హలో, వింటున్నారా? మీరు తప్పు చేస్తే మార్కెట్కి వెళ్ళి 50,000 ప్రజెంట్ 50,000 ఖర్చు పెట్టి ఒక ఎద్దుని తీసుకొచ్చి తప్పు చేశానయ్యా క్షమించయ్యానంటే ఓకే 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 అని ఆ ఎద్దుని తీసుకొచ్చి బలిపీఠం మీద బలి అర్పిస్తే 50,000 కాస్ట్ని బట్టి నీ పాపం క్షమించబడుతుంది. అట్ ద కాస్ట్ ఆఫ్ 50,000 యువర్ సిన్స్ హస్ బీన్ ఫర్గివెన్. ఒకవేళ ఆ చట్టం ఇప్పటికే ఉందనుకోండి, ప్రైజ్ ది లార్డ్, మీరు ప్రతిసారి ఒక్కొక్క ఎద్దును ఒక్కొక్క పశువుని తీసుకురావాలనుకోండి, ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? అప్పుడు ఇంతమంది ఉంటారా? ఒక వారంలో రెండవసారి కానుక వేయటానికి ఈరోజు కూడా కానుకనా? ఒకరిద్దరు అనుకొని ఉండాలి కదా ఈరోజు కానుక పడితే. స్కానింగ్ చేస్తున్నానండి, స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆదివారమే కదా కానుక పెట్టేది, ఈరోజు కూడానా అని ఆలోచన చేశారు. కానుక వేయటానికి అంత ఆలోచిస్తే 50,000 పట్టుకొచ్చి వారానికి ఎన్నిసార్లు చేస్తావు? నెలకి ఎన్నిసార్లు చేశావు? అన్నిసార్లు 50,000 పెట్టగలవా నీవు? కానీ నా ప్రేమ గల దేవుడు నువ్వు పెట్టవలసిన ఖర్చు అంతా కూడా ఒకేసారి నా ప్రభు సిలువలో పెట్టేశాడు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొంతు చీల్చుకొని బొంగురు పోయినంతగా కేక వేసినా సరిపోదు, గుండెలు చింపుకున్నా సరిపోదు. అంతగా దేవుడు నీ కొరకు ఉపకారం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ పగ ఫినిష్ చేసేయాలి. పగ, విరోధ భావం సిలువ దగ్గర నేర్చుకునే ప్రాథమిక పాఠాలు, ప్రైమరీ లెసన్స్ అండి ఇవి దాటుకొని వెళ్ళి పిహెచ్డీకి వెళ్ళిపోయినాం మనం. పగ, పంటికి పన్ను కంటికి కన్ను, పగ, దాన్ని దేవుడు ఫినిష్ చేసేసాడు. కనుక నీ జీవితంలో పగ అనే మాటకి నువ్వు చోటు ఇవ్వకూడదు. పగ నాది అన్నాడు దేవుడు, నీది కాదు. నీకు విరోధంగా మాట్లాడేవాడితో పగ సాధించకు. టైం దొరుకుతుందా అని టైం కొరకు కనిపెట్టకు. మనస్ఫూర్తిగా క్షమించేసాయి. స్తోత్రం. సిలువ కార్యం. పగ హృదయంలో పెట్టుకున్నావా, నువ్వు దేవుని రాజ్యానికి దూరం అయిపోతావు. ఒక్క రెఫరెన్స్ చదవండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 Corinthians 5. పద్నాలుగు 15. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది.
ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే పొందిన యేసయ్య కొరకు జీవించవలెను. చేతులెత్తి ఒక్కడు ఆమెను చెప్పలేకపోయాడు. హల్లెలూయా. What is finished? The next thing is selfishness is to be finished in your life. స్వార్థ జీవితం ఒక ముగింపులోకి రావాలి. ఇది సిలువ కార్యం. గుడ్ ఫ్రైడే అంటే సిలువను ధ్యానం చేసి సిలువను దండం పెట్టి ఏడ్చి కొద్దిగా ముక్కులో నీళ్ళలో కంట్లోంచి నీళ్ళు రప్పించి యేసయ్యకి స్తోత్రం చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఆయన ముందే చెప్పేశారు, అలాంటి పనులు ఏం చేయకండి, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. నా కొరకు నేను ఎందుకు ఏడవాలంటే బంజారా హిల్స్లో ప్లాట్ లేదని కాదు, తిరగటానికి కారు లేదని కాదు, పక్కోడు అది కొన్నాడు అది నాకు లేదని కాదు. నేను ఎందుకు ఏడవాలి అంటే నాకు ఆ క్షమించే మనసు రాలేదు, అది కావాలి. నువ్వు ఏడవాలి. వాడిని సహించలేకపోతున్నాను, సహించే మనసు నాకు కావాలి, అందుకు ఏడవాలి. ప్రసవ వేదనాది ఆత్మ సంబంధమైన అనుభవాలు, వాడిని ప్రేమించలేకపోతున్నాను, కలిసి ఉండలేకపోతున్నాను, సమాధానం ఉండలేకపోతున్నాను, ద్వేషం, కోపం, అసూయ ఇవి పోవాలయ్యా అని ఏడవాలి. అలా ఏడ్చి పశ్చాత్తాపడి తగిన పరిపూర్ణత పొందకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలే. దేని ముగించాలి? జీవించు వారికి మీదట తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొందిన యేసు కొరకు బ్రతకాలి. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అంటే తమ కొరకు బ్రతకడం అంటే స్వార్థం, దానికి ఒక ఫినిష్ రావాలి. నీవు నీ కొరకు కాదు, భార్య భర్త కొరకు కాదు, భర్త భార్య కొరకు కాదు, ఎవరి కొరకు కాదు. ఈ లోకంలో ఈ బంధాలన్నీ కూడా టెంపరీ. ఇట్స్ ఆల్ మాయా. కొంతకాలం ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఇది పర్మనెంట్ రిలేషన్షిప్ కాదండి. ఇంట్లో ఒకరు చచ్చిపోతే సొంత కొడుకు డాడీని డాడీ అన్నాడు, బాడీ అంటాడు. వాట్ అబౌట్ ద రిలేషన్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్? ఇట్ హస్ బీన్ క్లోజ్డ్. సొంత భార్య భర్తని బాడీ అంటది, నా భర్త అనదా. రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. అందుకని ఈ లోకంలో ఏ బంధం స్థిరం కాదు, శాశ్వతం కాదు. ఎవరి కొరకు నువ్వు జీవించక, కోటి ఆశలు చూపిస్తారేమో, మేడలు మెద్దలు కట్టిస్తానంటారేమో, ఎవరి మాటకు నువ్వు లొంగిపోకో, ఎవరి మీద ఆశ పెట్టుకోకో, ఎవరి కొరకు ఈ లోకంలో జీవించకో. నువ్వు కేవలం ఒక ఊపిరి పీల్చావు, శ్వాస ఊపిరి విడిచావంటే అది యేసు కొరకై ఉండాలి. చేతులు పైకెత్తి ఆమెన్ అనడం మాట. ఇంకా హుషారుగా నండి, ఇంకా గట్టిగా, నేను యేసు కొరకు జీవించాలి. అలా నిస్వార్థంగా ప్రభు కొరకు జీవించే జీవితం నీకు ఇవ్వాలని నా ప్రభు సిలువలో మరణించాడు. వాట్ ఈస్ ఫినిష్డ్ అట్ క్రాస్. దేశం ముగించింది, భేదాలు ముగించాయి, అసమాధానం ముగించాయి. పాతంగా మారిపోయే జీవితానికి ఒక ముగింపు రావాలి, నూతనమవుతూ ఉండాలి. ఆ తర్వాత పగ ముగించాలి, స్వార్థం ముగించాలి. ఇలాంటి ముగించవలసిన జీవితాన్ని ముగించడానికి కృప అడుక్కోండి. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. బిడ్డ, నీ కొరకు నేను పొందిన శ్రమలు వర్ణించలేనంతగా నేను పొందాను. ఇప్పుడు నేను పొంది సిలువలో మరణం పొంది నీకిచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించు. అలా అనుభవించడానికి యోగ్యునిగా మారు. యోగ్యత లేకపోతే ఒకటే మాట. 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు కల్వరి సిలువలో వేలాడి ఏం చేశాడో తెలుసా? మారాలాంటి నీ జీవితాన్ని మధురంగా మార్చాడు. నీ మార ఆయన తీసుకున్నాడు, ఆయనలో ఉన్న మాధుర్యం నీకు ఇచ్చాడు. నీ శాపం ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదం నీకు ఇచ్చాడు. నీ దరిద్రత ఆయన తీసుకున్నాడు, ఆయన దరిద్రుడాయను.
ఆయన శాపగ్రస్తుడాయను, ఆయన వస్త్రహీనుడాయను, ఆయన విడనాడబడిన వాడాయను, ఆయన దుఃఖాక్రాంతుడాయను, ఆయన చింతాక్రాంతుడాయను. ఎందుకు ఆయనని రాస్తుంది? అది నీది. జీసస్ వాస్ స్టాండింగ్ ఇన్ యువర్ ప్లేస్. జీసస్ టుక్ యువర్ ప్లేస్. నీ షూస్ లో నా ప్రభు నిలబడ్డాడు. నీదంతా నా ప్రభు భరించాడు. నీదంతా నా ప్రభు తీసుకున్నాడు. నీ పాపం, నీ శాపం, నీ రోగం, నీ బాధ అంతా ఆయన వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటంటే, నావన్నీ నువ్వు తీసుకో. ఐ స్టూడ్ ఇన్ యువర్ ప్లేస్. కెన్ యూ స్టాండ్ ఇన్ మై ప్లేస్? నా పొజిషన్లోకి నువ్వు వస్తావా? నావన్నీ నువ్వు తీసుకుంటావా? నీ కాడి నేను మోసాను. అది ప్రయాసపడి నువ్వు భారంగా మోసిన కాడి నేను తీసుకున్నా. ఇప్పుడు నా సులువైన కాడి నువ్వు మోయు అని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా? గుడ్ ఫ్రైడే ఏంటయ్యా అనంటే, ఇట్స్ అన్ ఎక్స్చేంజ్. నాది నా ప్రభు తీసుకున్నాడు, ప్రభుది నేను తీసుకోవాలి. దాని కొరకు నేను సిద్ధపడాలి. మోకరిస్తారా? అందరూ మోకరిస్తారా? నీది నేను తీసుకునే కృప